హరే కృష్ణ. అందరికీ నమస్కారం. ముకుందమాల స్తోత్రం నుండి మనం కొన్ని శ్లోకముల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇంతవరకు మనం 44 శ్లోకాల గురించి తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు 45వ శ్లోకం నుంచి ప్రారంభిస్తాను. ముందుగా గురు ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తాను. నమో విష్ణుపాదాయ కృష్ణపస్తాయ పోతలే శ్రీమతే జయపతాక స్వామినితి నామనే నమాచార్య పదాయ నితాయ కృపపదాయనే గౌరకథాదామదయా నగర గ్రామతారిణి. నమో విష్ణుపాదాయ కృష్ణపస్తాయ పోతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామనే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశాన్ని. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమపదాయ కృష్ణాయ కృష్ణ చైతన్యామనే గౌరతిష్ఠే నమః. నమో బ్రహ్మణి దేవాయ గోబ్రాహ్మణి తైజ జగతీతాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपीश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्तकांतेन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यो च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मोकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्यईश्वरम्. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्तवृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्तवृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्तवृंद. శిష్యా గురువులందరికీ పేరు పేరు చెప్పిన పాదాబంధనాలు చేసుకుంటూ స్తోత్రంలోకి ప్రవేశిద్దాము. ధారాభారా కరవరసుతాతే తనూజో విరించి తోత వేదస్తవ సురగణ భృత్య వర్గ ప్రసాద ముక్తిర్మాయా జగత వికలం తావకీ దేవకీ తే మాతా మిత్రం బలరిపుసుత తత్వధన్యం న జానే. సముద్ర తనయ నీ ఇల్లాలు అంటే లక్ష్మీదేవి. బ్రహ్మదేవుడు నీ పుత్రుడు. వేదములు నిన్ను స్తోత్రం చేయనట్టువి. దేవతలు నీ సేవక బృందము. ముక్తి నీ వరదానము. సమస్త జగత్తు నీ మాయా ప్రదర్శనము. దేవకీదేవి నీ మాత. ఇంద్రసుతుడు అర్జునుడు నీ మిత్రుడు. ఇన్ని కారణముల వలన నీవు తప్ప అన్యుని యందు నాకు రుచి లేదు. హరే కృష్ణ. వ్యాఖ్యానం. సాధారణ వ్యక్తి కూడా పుత్రికను పుత్రుని కలిగి ఉండవచ్చును. ప్రఖ్యాతుడైన వ్యక్తి దగ్గర ఎంతోమంది స్తుతించేవారు ఉంటుంటారు. లేకుంటే వారు వార్తాపత్రికల ప్రతినిధులను ఈ పని కోసం ఏర్పాటు చేసుకుంటారు. బలవంతుడకు రాజకీయ నాయకుడు స్వల్ప పలుకుబడి కలిగిన ఇతర రాజకీయ నాయకులను సేవకులుగా కలిగి ఉండవచ్చును. అధికారంలో ఎవరున్నారంటే వాళ్ళ చుట్టూ చేరి వాళ్ళని స్తుతించి వస్తూ ఉంటారు కదా జనాలు. ఇప్పుడు రాజకీయాలు అలాగా దాని గురించి చెప్తున్నారు. దేవాది దేవుడు ఒక వ్యక్తి కనుక అతనికి కూడా కుటుంబ సభ్యులు, సేవకులు, మిత్రులు, స్తుతించువారు అన్ని రకాల వారు ఉంటారు. పరతత్వము సమస్తముకు మూలము. జన్మాద్యస్య యతః. కనుక కనిపించనిది ఏదైనాను అతనిలో ఉండదని భావించరాదు. కానీ అట్టి దేవాది దేవుడే తన స్వీయ సంబంధాలను గురించి ప్రకటించినప్పుడు అవి సామాన్యములు కావు. అతని ఇల్లాలు, మిత్రులు, సేవకులు, స్తుతించువారు అందరూ ముక్తాత్ములు. అతని స్వీయ శక్తులు లేక అతని విస్తరణలై ఉంటారు. భగవంతునికి కూడా తండ్రి, తల్లి, భార్య లేదా మిత్రుడు ఉండునా అని జనులు సందేహింపవచ్చును. ఎటువంటి సంబంధములు భగవాను నిష్పక్షపాతమును అపరివర్తనశీలతను తగ్గించినట్టు చేయాలని కొందరు పలుకుతుంటారు. కానీ నిత్య పార్షదులతో దేవాదేవునికి గల దివ్య సంబంధములు ఏ విధముగానో ఆ తండ్రి తక్కువ చేయి. ఆయన ఎప్పుడైతే అవతారానికి వచ్చాడో అప్పుడు అన్ని రకాల బంధాలు మనకి చూపిస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు గోలోకధామం నుంచి ఈ పని మీదే వాళ్ళు ఆయన ఆదేశం ప్రకారమే వస్తారు. లేదా మనం మన మానవ మాతల గురించి ఆలోచించినట్టు దేవాదేవుడి గురించి ఆలోచించకూడదు. పైగా అతని శాశ్వత యశస్సును వృద్ధి చేయనిదే ఉండును.
నిత్య సమృద్ధముగా అతని మహిమనవి ఇనుమడింపచేయను. నిజానికి శ్రీకృష్ణునకు మిత్రులు, భార్యలు వంటి వారి అవసరమేమీ ఉండదు. కానీ అతడు తన ప్రియమైన భక్తులతో పరస్పర ప్రేమ వినిమయమును వాంఛించును కనుక తనతో సన్నిహిత సంబంధమును జరుపుటకు వారిని అతడు అనుమతించను. భగవంతునికి మిత్రులు లేదా తల్లిదండ్రులకు భగవత్ పార్షదులు కఠోరమైన తపస్సును లేదా గొప్ప త్యాగాలను చేయదురండి విషయము వారు సాధారణ వ్యక్తులు కారు అని నిరూపిస్తున్నది. ఆయన తల్లిదండ్రులు అవ్వాలన్నా, ఆయన స్నేహితులు అవ్వాలన్నా వాళ్ళు ఎన్నో జన్మలు తపస్సు చేసుకుని ఉండాలి. ఉదాహరణకు శ్రీకృష్ణుని తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులు ఎన్నో జన్మలు కఠిన తపస్సును చేసిరి. తనను పుత్రునిగా పొందినట్లు వారికి వరదానం ఇచ్చిన పిమ్మట వారు పూర్వజన్మలో ఎంతటి తపస్సును చేసిరో శ్రీకృష్ణుడు వారికి ఇట్లు వివరించను. వీరిరువురును 12,000 దేవతా సంవత్సరములు కఠోరమైన తపస్సును చేసి ఉండిరి. ఆ సమయంలో మీ మనసు నిరంతరము నా పైననే నెలకొని ఉండెను. మీ హృదయంలో నన్నే స్మరిస్తూ భక్తియుక్త సేవలో నెలకొనినందున మీ పట్ల నేను ఎంతగానో ప్రసన్నుడనైతిని. ఓ పాపరహితురాలైన జనని, కనుక నీ హృదయం సదా పవిత్రమై ఉన్నది. ఆ సమయమును కూడా మీ కోరికను తీర్చుట కొరకు ఈ రూపముననే మీ ఎదుట ప్రత్యక్షమై వరమును కోరుకోమంటిని. అప్పుడు నన్ను పుత్రునిగా పొందవలనని నీవు కోరుకుంటుంది. వీళ్ళు చేసిన తపస్సుకు మెచ్చి ఆయన ఎప్పుడైతే ప్రత్యక్షమై వరం కావాలని కోరుకున్నారో వాళ్ళు ఇంకేమీ కోరుకోకుండా నువ్వే మాకు పుత్రుడిగా రావాలని కోరుకున్నారు. అందువల్ల ఆయన వారికి పుత్రుడిగా రావడం జరిగింది. ఈ విషయం దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే బుక్లో వివరించడం జరిగింది. ఆ బుక్ అంతా శ్రీల ప్రభుపాదుల వారు భాగవతం, శ్రీమద్ భాగవతం దశమస్కందానికి సంబంధించి ఆయన లీలలన్నీ అందులో వివరించడం జరిగింది. భగవానుడు ఆధ్యాత్మిక జగత్తులో తన ఆంతరంగిక పార్షదులతో ప్రేమపూరితమైన నిత్య సంబంధాలను ఆనందిస్తున్నను భౌతిక బ్రహ్మాండములో అంతటా మరియు అందరి హృదయాల్లో నెలకొని ఉన్నాడు. అక్కడ ఆయన ఆధ్యాత్మిక జగత్తులోనూ ఉన్నారు. ఆయనతో ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళు ఆయన నిత్య పార్షదులుగా ఉంటారు. కానీ ఇక్కడ మన అందరి హృదయాల్లో కూడా మొత్తం బ్రహ్మాండం అంతా కూడా ఆయన మన అందరి హృదయాల్లో ఆయనే ఉన్నారు, హృదయస్థ పరమాత్మగా. ఈ విధముగా అతని ప్రభావము ఆధ్యాత్మిక మరియు భౌతిక జగత్తుల్లో సర్వత్రా వ్యాపించి ఉన్నది. ఈ సమస్త విశ్వము నీ మాయా ప్రదర్శనము అని కులశేఖర మహారాజ్ చెప్తున్నాడు. శ్రీకృష్ణ భగవానుడు సాధారణ గారడీవాడు కాడు, అతడు యోగేశ్వరుడు. సర్వలోకములకు నేను పరమనియామకుడను, సర్వలోక మహేశ్వరం అని భగవద్గీత 5వ అధ్యాయం 29వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ప్రకటించను. పైగా ఆ దేవాది దేవుడు విశ్వములన్నిటినీ సునాయాసముగా నియంత్రించను. శ్రీల ప్రభుపాదులు వారు తెలిపినట్లుగా శ్రీకృష్ణుని మనం అట్లాసు, గ్రీకు దేవుడితో పోల్చరాదు. అట్లాసును భుజంపై మోయుటకు కష్టపడుతున్నట్టు మనం చూస్తుంటాం. పూర్వకాలంలో ఈ ఫోటో ఎక్కువగా ఉండేది. ఈ భూమిని, గ్లోబుని ఆయన మొయ్యలేక మోస్తున్నట్టుగా ఆ ఫోటో ఒకటి ఉంటుంది. కానీ ఈయన అలాంటి కాదు అని చెప్తున్నారు. కానీ శ్రీకృష్ణ భగవానుడు తన ప్రియమైన పార్షదులతో దివ్యానందాన్ని అనుభవిస్తున్నాడు. ఎన్ని కారణాల చేత నీవు తప్ప అన్యుని యందు నాకు రుచి లేదు అని కులశేఖర మహారాజు ప్రకటించారు. హరే కృష్ణ. 46వ శ్లోకం. ప్రణామమీశస్య శిరఃఫలం విదుః తదర్చనం ప్రాణఫలం దివోకసః మనఃఫలం తద్గుణ తత్వచింతనం వచఃఫలం తద్గుణ కీర్తనం బుధాః. దేవాది దేవునికి దండ ప్రణామమున సమర్పించుటే శిరఃఫలమనియు, అతని అర్చనమే ప్రాణఫలమనియు, అతని దివ్యగుణ చింతనమే మనఃఫలమనియు, అతని గుణకీర్తనమే వచఃఫలమనియు సర్వలోక బుధజనులు చక్కగా నెరిగి ఉన్నారు. అంటే మనకు శిరస్సునందుకు ఆయనకి శిరస్సు వంచి నమస్కారం చేయాలి. అలాగే మనం ప్రాణాలతో ఉన్నందుకు ఆయన అర్చన చేస్తూ ఉండాలి. ఆయన మనసు అనేది దేవుడు ఆయన మనకి ఇచ్చినందుకు వేరే విషయాలు ఆలోచించకుండా ఆయన గురించే ఆలోచిస్తూ ఉండాలి. అలాగే మనకి నాలుగు ఇచ్చినందుకు, నోరు ఇచ్చినందుకు, మాట్లాడే శక్తిని ఇచ్చినందుకు ఆయన గురించే మనం ఎప్పుడూ చెప్తూ ఉండాలి. ఆయన గుణాలు, లీలలు మనం చెప్పుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు. ఇది ఎవరికి తెలుస్తుంది? స్వర్గలోక బుధజనులు, అంటే దేవలోకంలో ఉన్నవాళ్ళు. భగవద్భక్తులు ఏం చేస్తారు? అక్కడ ఈ దేవతలుగా వెళ్ళి ఆయన దగ్గర అక్కడ సేవలు చేస్తూ ఉంటారు.
అక్కడ ఇంద్రియ భోగాలు అనిపిస్తూ ఉంటారు, కానీ ఆయన కొలవడం మాత్రం వాళ్ళు మానరు. వ్యాఖ్యానం. దివౌకసహ అనే పదము దేవతలను సూచించను. భగవద్భక్తులకు ఈ దేవతలు స్వర్గలోకమును వసిస్తూ అసాధారణమైన ఇంద్రియ భోగాలు అనిపిస్తూ ఉంటారు, కానీ అది వారిని బద్ధజీవులుగా ఈ భౌతిక జగత్తులోనే నిలిపి ఉంచను. మరియు వారందరూ అకుంఠిత భక్తులు కనుక విష్ణువు వారిని సదా రక్షిస్తూ ఉండరు. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఆయన దగ్గరికే పరిగెట్టి వెళ్తూ ఉంటారు, మమ్మల్ని కాపాడని వేడుకుంటూ ఉంటారు. అందరికీ ఆ పైన ఉన్నది ఆయనే దేవాదేవుడు. స్వర్గమును ఆక్రమింపగోరి దానవులు తరచుగా దాడి చేసినను విష్ణు అనుయాయులైనందున దేవతలే ఆ యుద్ధంలో విజయమును సాధిస్తారు. దేవతలకు గల ఐశ్వర్యం వల్ల కాకుండా వారికి గల శ్రీహరి భక్తి అనేది సద్గుణం వలన కులశేఖర మహారాజు వారిని గురించి తెలుపుతున్నాడు. ఇది ఐశ్వర్యం ఉంది కదా అని చెప్పి వాళ్ళ గురించి పొగట్టలేదు, అది వాడి శ్రీహరి భక్తి అనే మహదైశ్వర్యం వాళ్ళ దగ్గర ఉంది, అందువల్లనే వాళ్ళ గురించి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ స్వర్గలోకవాసులు భూలోకవాసులు వంటి వారు కాదు. భగవంతుడు లేడు అని తత్వము, డార్విన్, మార్క్స్, ఫ్రోయిడ్ వంటి నాస్తికుల ఆలోచనలు కలియుగ భూలోకవాసులపై విపరీతంగా ప్రభావం చూపిస్తుంది. దేవతలు సాంకేతిక పరిజ్ఞానంలో ఎంతగా పురోగమించినప్పటికీ, యోగ సిద్ధులను కలిగి ఉన్నప్పటికీ విష్ణువుపై పరిపూర్ణమైన విశ్వాసమును కలిగి ఉంటారు. వాళ్ళకి ఎన్నో శక్తులు ఉంటాయి, అయినా సరే ఆ శక్తి అంతా విష్ణు వల్లే వచ్చిందని ఉద్దేశంతోనే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, ఆయన్నే తలుస్తూ ఉంటారు, ఆయన్నే కొలుస్తూ ఉంటారు, ఆయన మీద విశ్వాసం కలిగి ఉంటారు. మానవులు ఏంటంటే కాస్త ధనం వచ్చినా, కాస్త మనం కొంచెం పైకి వస్తున్నామన్నా ఇదంతా మన ప్రతిభ అని విరవీగుతూ ఉంటాం, కానీ ఇదంతా మనకి అది వాడి దేవుడి దేవుళ్ళే వచ్చిందన్న విషయాన్ని మనం ఎప్పుడు మనసులో గుర్తుపెట్టుకోవాలి. ఈ విధముగా భూలోకవాసులు అనేక రకాలుగా అయోగ్యులైనప్పటికీ శ్రీ చైతన్య మహాప్రభు భక్తి యోగా ద్వారా శ్రీకృష్ణుని చేరగలరు. శ్రీ చైతన్య మహాప్రభు మనకి ఎంతో సులువుగా దప్పించుకోవడానికి హరే కృష్ణ మహామంత్రాన్ని ఇచ్చారు. ఆ మంత్రం చేసుకుంటూ సాధులతో సంగాత్యం చేస్తూ ఎప్పటికప్పుడు మనం ఈ కృష్ణలీలలు అవి చర్చించుకుంటూ భక్తిలో ఉంటే మనం శ్రీకృష్ణుని చేరవచ్చు. నిజానికి శ్రీ చైతన్య మహాప్రభు ఎంతటి ఉదారులనగా భూలోకవాసులకు వారు దేవతల కంటేనూ అధిక అవకాశం ఇచ్చింది. అదే సామూహిక హరినామ సంకీర్తనం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది అందరూ సామూహికంగా ఒక చోట చేరి చక్కగా ఈ కీర్తన చేస్తూ ఉండే అవకాశం మనకు వచ్చింది. ఈ మహద్గుణం వలన జీవిత పరమలక్ష్యమైన శాశ్వత భగవద్ధామ ప్రాప్తికి భూలోకమే ఉత్తమోత్తమ స్థానముగా భావింపబడింది. దీనిని గురించి శ్రీమద్ భాగవతము 5వ స్కందము 9వ అధ్యాయం 21వ శ్లోకంలో ఇట్లు చెప్పబడినది. ఆధ్యాత్మిక అనుభూతికి మానవ జన్మయే మహోదాత్తమైన స్థితి అయినందున స్వర్గదేవతలు ఇట్లు పలుకుదురు. భారతవర్షమును జన్మించిన మానవుల విషయమును ఇది మహాద్భుతమై ఉన్నది. గతమున వారెంతో పుణ్యమును చేసి ఉండవచ్చును, లేదా ముకుందుడే వారి పట్ల ప్రసన్నుడై ఉండవచ్చును. లేనిచో అనేక రకములుగా భక్తియుక్త సేవలో వారు ఎట్లు నెలకొనగలరు. దేవతలమైన మనము భక్తియోగ నిర్వహణకై భారతవర్షమున మానవ జన్మను వాంఛింతుము, కానీ ఈ మానవులు అక్కడ ఇదివరకే భక్తియోగము నెలకొని ఉన్నారు కదా. భక్తియుక్త సేవ చేయాలంటే మానవ జన్మలో తీసుకుని రావాలని దేవతలు కూడా అనుకుంటూ ఉంటారట. మానవ జన్మ అంతటి ఉత్కృష్టమైనది, మనకి అంతటి భక్తి చేసే అవకాశం మనకు వచ్చింది, కానీ మనకి ఆ విలువ తెలియక సమయాన్నంతా వృధా చేసుకుంటూ ఇతర కాలక్షేపాలతో మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. ఈ మన భారతవర్షంలో పుట్టిన వాళ్ళు ఎంత అదృష్టవంతులో కదా, మానవ జన్మ తీసుకునే వాళ్ళు ఎంత అదృష్టవంతులో కదా అని చెప్పి దేవతలే అనుకుంటారట. ఒకనొక సమయంలో ప్రపంచమంతా భారతవర్షంగా తెలియబడుతూ ఉండేది. భారతవర్షం అంటే మన భారతదేశం ఒకటే కాదు, ఆ టైంలో భారతవర్షం అంటే మొత్తం భూమి ప్రపంచం అంతా కూడా భారతవర్షం అని అనేవారు. కానీ ఇప్పుడు కేవలం భారతదేశమే ఆ పేరుతో పిలువబడుతుంది. ఆత్మానుభూతికి భారతదేశమే సర్వశ్రేష్టమకు స్థానం. ఎందుకనగా ఎందరో ఆచార్యులు ఇక్కడ జన్మించరు. శ్రీకృష్ణుని సమస్త అవతారములు ఇక్కడనే ఆవిర్భవించరు. ఆయన అవతారాలన్నీ కూడా ఇక్కడ భారతదేశంలోనే తీసుకున్నారు. భక్తియుక్త సేవ కేవలము భారతదేశంలోనే దృఢముగా నెలకొని ఉన్నది. అన్ని కోణముల నుండి భారతవర్షమే విశేష స్థానమై ఉన్నది. ఇక్కడ మానవుడు భక్తియుక్త సేవను గురించి సులభంగా ఎరిగి దానిని చేపట్టి జీవన సాఫల్యమును పొందగలడు అని శ్రీల ప్రభుపాదుల వారు వ్యాఖ్యానించారు.
భక్తిలో జీవితం సార్థకమనొచ్చమని పిదప ప్రపంచవ్యాప్తముగా ప్రచార కార్యమును చేపట్టమని శ్రీ చైతన్య మహాప్రభు భారతీయులకు ఆదేశించరు. అందరూ మన జీవితాలను మన భక్తి మార్గంలో నడుపుకుంటూ అప్పుడు ప్రపంచం అంతా ఈ భక్తి గురించి ప్రచారం చేయమని చెప్పడం జరిగింది చైతన్య మహాప్రభు. శ్రీమద్ ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు ఆరంభించిన శ్రీకృష్ణ చైతన్యోద్యమం ఆ కార్యమునే విజయవంతంగా నిర్వహిస్తున్నది. వివిధ దేహాంగములకు సంబంధించిన సరైన కార్యాలను గురించి కులశేఖర మహారాజు తెలియజేస్తున్నాడు. ఉదాహరణకు శరము సర్వేంద్రియాలకు కేంద్రస్థానం వంటిది. దానికి ఎన్నో రకాలుగా సుఖమును అందించుటకు ప్రయత్నించమే కానీ ఇక్కడ పేర్కొనబడినట్టు వినమ్ర కార్యమును మాత్రము చెయ్యము. అదే భగవంతునికి ప్రణమిలుట. అయినను శరమును వంచి ప్రణమిలుట అనేది ఒక యాంత్రికమైన కార్యము కాదు. హృదయములో భక్తిభావం పెళ్ళుచుండగా మానవుడు వంగి ప్రణమిల్లవలసి ఉంటుంది. హృదయంలో భక్తి ఉంటేనే కదా మనం ప్రణామం చేస్తాము. శాస్త్రాంగ దండ ప్రణామం వృందావన షడ్గోస్వాముల వంటి ముక్త పురుషులకు కూడా నిత్య శాసనమే ఉండేను. కృష్ణనామ జపమును దండ ప్రణామాలను వారు నియమానుసారముగా చేయుచుండిరి అని షడ్గోస్వామి అష్టకములో శ్రీనివాసాచార్యులు తెలిపిరి. షడ్గోస్వాములో ఒకరైన రఘునాథదాస గోస్వామి వైష్ణవులకు నిత్యము 1000 మార్లు ప్రణామాలు సమర్పించుతుండేది. ముకుందమాల స్తోత్రములోని ఈ శ్లోకంలో ప్రయోగించబడిన ప్రాణాను పదము ప్రాణవాయువును సూచించరు. దానిని భగవంతుని ఆరాధనలోనే ప్రయోగించవలను. ఇంద్రియాలను మరియు మనస్సును నియంత్రించుటకు యోగులు ప్రాణాయామమును కొనసాగిస్తూ ఉంటారు. నూతనోత్సాహమును పొందుటకు అది ఒక పద్ధతి. ప్రాణాయామముచే అట్టి లాభమును వాస్తవముగా పొందగలిగినప్పటికీ ప్రాణమును కేవలము భగవదర్చనములోనే వినియోగింపమని భక్తి యోగ పదము భక్తునకు పిలుపునిచ్చుచున్నది. అట్లే మనము మనస్సును వాక్కును భగవంతుడు అందించిన ఇతర శక్తులను భగవత్ సేవలో వినియోగించవలను. ఇట్టి పరిపూర్ణత్వము దేవతలకు మానవులకు అందరికీ సమానంగా ప్రాప్తమవుతుంది. దేవుడు మనకి ఇచ్చిన శరీరాంగాలన్నీ కూడా మనం ఆ దేవుని సేవలోనే వినియోగించాలి అని. హరే కృష్ణ. 47వ శ్లోకం. శ్రీమన్నామ ప్రోచ నారాయణాఖ్యం కేన ప్రాపుర్వాంఛితం పాపినోపి హానః పూర్వం వాక్ ప్రవృత్తాన తస్మిం తేన ప్రాప్తం గర్భవాసాది దుఃఖం. నారాయణ నామమును బిగ్గరంగా ఉచ్చరించినతో పరమపాపి అయినను వాంఛితమును ఎలా పొందలేకుండును? కానీ వాక్శక్తిని ఆ విధముగా ఏనాడును ఉపయోగించని కారణమున గర్భవాసాది దుఃఖములను అనుభవించుచుంటుంది కదా. అయ్యో, మనం నారాయణ నామాన్ని మనం గట్టిగా ఉచ్చరిస్తే ఎలాంటి వాడైనా సరే ఆయన కోరికలు తీర్చుకోగలడు. కానీ మనం అలా వాక్శక్తిని ఉపయోగించకుండా వేరే అన్యమైన విషయాలు మాట్లాడుతూ మన వాక్శక్తిని వృధా చేసుకోవడం వల్ల ఏమవుతుంది? మళ్ళీ మళ్ళీ పునరపి జననం పునరపి మరణం అంటూ జన్మలు తీసుకుంటూనే ఉంటాం, మరణిస్తూ ఉంటాం, జన్మలు తీసుకుంటూనే ఉంటాం, మరణిస్తూనే ఉంటాం. అలా జరగకుండా ఉండాలంటే మనం నారాయణ మంత్రాన్ని నిత్యం జపిస్తూ ఉండాలి. వ్యాఖ్యానం. ఈ శ్లోకము శ్రీమద్ భాగవతంలోని అజామిలుని చరిత్రను స్మృతికి తెచ్చను. అజామిలుడు పరమపాపి అయినను మృత్యు సమయమున నారాయణ నామమును ఉచ్చరించి అంతిమ కోరికను నెరవేర్చుగలను. అజామిలుడు ఎందుకు శిక్షార్హుడు కాదో విష్ణుదూతల యమభటులకు శ్రీమద్ భాగవతము 6వ స్కందము 2వ అధ్యాయం 13లో ఇట్లు వివరించింది. మరణ సమయముని ఈ అజామీరుడు నిస్సహాయ స్థితిలో బిగ్గరగా నారాయణ నామమును ఉచ్చరించను. ఆ నామోచ్చారణం వలన ఇతడు సమస్త పాపం నుండి ఇదివరకే విడివడను. కనుక యమదూతలారా, నరక దండనలకు గురి చేయుటకై అతన్ని మీ ప్రభు జంతుకు కొనిపోవటకు యత్నింపకూడదు. అజామీరుడు తన పుత్రుని నామాన్ని పిలుస్తూ పరోక్షముగా నామోచ్చరణ చేసినను పవిత్ర నారాయణ నామాన్ని పలకడ చేత నరకము నుండి బయటపడను. ఆయన ఇంటికి దేవుణ్ణి పిలవలేదు, ఆయన కొడుకు పేరు నారాయణ అని పెట్టుకున్నాడు. చనిపోయే ముందర సమయంలో ఆయనకి యమభట్లు కనిపించేటప్పటికి చాలా భయంతో ఆయన ఆ కొడుకు మీద ప్రేమతో నారాయణ 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 అని పిలిచేటప్పటికి యమభట్లు కూడా భయపడి ఆగిపోయారు. అలాగే విష్ణుదూతలు వాళ్ళు నారాయణ మంత్రాన్ని ఉచ్చరించారు కాబట్టి మీరు ఆయన జోలికి కూడా రాలేరు, మేము ఆయన్ని తీసుకెళ్ళాలి అని చెప్తారు. అతనే ఆశ్చర్యపోతాడు. అప్పుడు నేను పిలిచింది నా కొడుకుని కదా. పూర్వకాలం అలా దేవుళ్ళ పేర్లు పిల్లలకు పెట్టుకునేవాళ్ళు, పిలుస్తూ ఉండేవారు కాబట్టి కనీసం ఆ మాత్రమైనా వాళ్ళకి ఆ పుణ్యం దక్కింది. ఎట్టి పరిస్థితులు ఎన్నో పాపాలు చేసినా కూడా ఆ చివరి క్షణంలో నారాయణ అని పిలవడం వల్ల ఆయన
యమదూతలు ఆయన జోలికి రాలేని పరిస్థితి వచ్చింది. అది ఆ నామంలో ఉన్న మహత్యం అది. పిదపతడు తన కృష్ణ భక్తిని పరిపూర్ణం చేసుకుని భగవద్ధామాన్ని చేరుకొనింది. ఈ విధముగా దిగిన ఆకస్మిక నామోచ్చారణము భగవత్ సేవా వాంఛన అతనిలో మేల్కొంది. అతడు మొదట్లో భక్తుడే, కానీ తర్వాత చెడు సాంగత్యం వల్ల అతను తప్పుదారి పట్టాడు. ఎప్పుడైతే ఆ చివరి దశలో యమభటులు కూడా తప్పించుకోగలిగాడో నారాయణ నామం ఉచ్చారణ చేత అతనికి తనలో ఉన్న భక్తి మళ్ళీ మేలుకొని భక్తి చేసుకోగలిగాడు. తర్వాత భగవద్ధామానికి చేరుకున్నాడు. అజామీరుడు వంటి పరమ పాపియే నారాయణ నామమును పరోక్షముగా ఉచ్చరించడితే బయటపడించో నారాయణ నామాన్ని కీర్తించేవాడు తన చర్మవాంఛితమును ఎలా పొందలేకుండాను. అంతటి పాపే ఆయన అనుకోకుండా తన కొడుకు పేరే తలుచున్నా కూడా ఆయనకి అంతటి పుణ్యం లభించిందంటే ఇంకా మనం ప్రయత్నంగా ఆయన్నే తలుచుకోవాలి, ఆయన్నే సేవించాలి అని మనసులో ఆయన్నే పెట్టుకుని ఆయన నామం తలుచుకుంటే ఇంకా మన కోరిక తీరకుండా ఎలా ఉంటుంది? భగవన్నామాన్ని కీర్తించుటకు విస్మరించడి వారి పక్షమున కులశేఖర మహారాజు ఇక్కడ వివరిస్తున్నాడు. నామోచ్చారణంచే పరిపూర్ణతమును పొందే అవకాశమును జార విడుచుకొనుచున్న వారికే ఈ శ్లోకం ఉద్దేశింపబడింది. హరినామాన్ని ఉచ్చరించడంతో జనులు నానా రకాల దుఃఖములు అనుభవించవలసి వచ్చును. కులశేఖర మహారాజు ఇక్కడ గర్భవాస దుఃఖముల గురించి పేర్కొన్నాడు. దేవహూతికి చేసిన ఉపదేశంలో కపిల భగవానుడు అట్టి కఠిన పరీక్షకు సంబంధించిన వివరాలను ఇట్లు తెలిపి ఉండెను. మనకి తల్లి గర్భంలో ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. అది ఇక్కడ శ్రీమద్ భాగవతంలో కపిల మహర్షి తన తల్లికి చెప్పడం జరిగింది. అది ఇక్కడ కొంచెం చిన్నగా ఉదాహరణ చెప్తున్నారు. అక్కడ ఉన్నట్టి ఆకలికి ఉన్న క్రిములు తన సుకుమారముకు దేహములు మరలా కుట్టుడిచే శిశువు తీవ్రమైన బాధకు గురగును. ఆ దుర్భర స్థితికి ఫలితంగా అతడు ప్రతి క్షణము మూర్ఛితుడవుతుండదు. ఎక్కడ ఆ గర్భంలో కదిలే పరిస్థితి ఉండదు కదా. అక్కడ చిన్న చిన్న పురుగులు లాంటివి సూక్ష్మంగా అవి కుడుతూ ఉంటాయట. అది బాధపడుతూ ఉంటాడు, ఎక్కడికి వెళ్ళలేడు. వగరు అతిగా కారము, అతిగా లవణము లేదా అతిగా పొలనైన ఆహార పదార్థమును తల్లి భుజించడం చేత శిశువు యొక్క దేహము నిరంతరము పరింపరాని వేదనకు గురవును. అది తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు రకరకాల రుచులు తినాలని ఆశపడి తింటూ ఉంటుంది కదా. దానివల్ల కూడా కడుపులో శిశువు ఇబ్బంది పడుతూ ఉంటాడట. ఇది భాగవతము 3వ స్కందము 31వ అధ్యాయం 7-8 శ్లోకాల్లో చెప్పడం జరిగింది. జనులు ఈ తత్వములను గుర్తించుటకు నిరాకరించరు. ఇవేవే మామూలుగా మనం చెప్పినా కూడా వాళ్ళు ఇవి పట్టించుకోరు.